హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు నామినేషన్ ఎవరెవరు అయ్యారు, నామినేషన్ ప్రాసెస్ ఏంటి, తనూజాకి ఫేవర్ గా గ్రూపిజం గా సపోర్ట్ చేస్తున్నారు, సుమన్ శెట్టికి అన్యాయం చేశారు, అదేవిధంగా దివ్య శ్రీజ ఆర్గ్యుమెంట్స్ లో ఎవరు కరెక్ట్ అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ కి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ 15K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉంది. సో ఇంకొందరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ 15K కూడా కంప్లీట్ అయిపోద్ది. సో మన అప్డేట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, బుల్లెట్ లా ఉంటాయి, ఏది ఇస్తే అదే అవుతుంది. సో ఈ విధంగా అప్డేట్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అందరూ ప్రోమో చూసుంటారు. ఆ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, బిగ్ బాస్ అందరికీ పిలుస్తాడు బయట గార్డెన్ ఏరియాకి. పిలిచి ఏం చేస్తారంటే టాస్క్లు ఏమి పెట్టడం అనమాట, డైరెక్ట్ గా అందరి పేర్లు చెప్పి మీరందరూ నామినేషన్ లో ఉన్నారు, ఒక కెప్టెన్ తప్ప. కెప్టెన్ పక్కన పెట్టేసి, అంటే రాము రాథోడ్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అనగానే మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. సో ఇలా అయిన తర్వాత అందరికీ ఒక 3-4 అవర్స్ వదిలేస్తారు బిగ్ బాస్. వదిలిన తర్వాత వీళ్ళందరూ ఆలోచించుకుంటారు, ఏంటి అందరికీ నామినేషన్ పెట్టేశారు, ఈ నామినేషన్ లాగా ఎవరికి ఒకరు నామినేట్ చేసుకొని ఒపీనియన్ చెప్పడం లేదు అని చాలా ఆలోచించి థింక్ చేసి ఎన్నెన్నో అయిపోతాయి హౌస్ లో. అలా హౌస్ లో థింక్ చేస్తున్న టైంలోనే ఏం చేస్తారంటే, బిగ్ బాస్ ఒక బెడ్ తెచ్చి గార్డెన్ ఏరియాలో పెడతారనమాట. పెద్ద బెడ్, అది అందరూ పడుకున్నా సరిపోద్ది, అంత పెద్ద బెడ్. అలా పెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోవాలి, ఒక రాము రాథోడ్ తప్ప అందరూ ఆ బెడ్ పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆ బెడ్ మీద ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ లభించే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కన్ఫర్మ్ కాదు, వాళ్ళకి ఇమ్యూనిటీకి చాలా దగ్గరగా ఉంటారు. ఎవరైతే కిందకి వెళ్ళిపోతారో వాళ్ళు ఎవరికి ఇమ్యూనిటీ రాదని దాని అర్థం. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒపీనియన్ చెప్పుకొని కానీ అందరూ ఒకటై గ్రూపిజంగా ఎవరో ఒకరిని తీసేస్తారనమాట. ఆ విధంగా తీసిన ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, మంచి బాడీ బిల్డర్లుగా ఉన్న బాయ్స్ అందరూ ఒకవైపు ఉంటారు, గర్ల్స్ అందరూ మంచిని గట్టి పట్టుకుని నాకు ఎవడో తీయకూడదు, ఎవడు లాగినా నేను రానని ఆ విధంగా గట్టి పట్టుకుని ఉంటారు. అలా పట్టుకుని ఉన్న ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, గట్టిగా ఉన్న బాయ్స్ అందరూ ఆలోచించి కొందరికి ఇమ్యూనిటీ అవసరం లేని వాళ్ళకి రీజన్స్ చెప్పి తీసేస్తారు. అందులో ఫస్ట్ ఎవరు తీస్తారంటే సంజన గారిని తీసేస్తారు. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా నెగిటివిటీ ఫేస్ చేసింది, తన వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి తనుజ గారిని అయితే తీసేస్తారు. రీతు చౌదరిని కూడా తీయాలని ట్రై చేస్తారనమాట. రీతు చౌదరి గారిని ఎవరిని తీయాలనుకుంటారంటే, పవన్ కళ్యాణ్, యమానిలో బర్ని గారు తీయాలని ట్రై చేసినప్పుడు డిమాండ్ పవన్ సపోర్ట్ వల్ల ఆమెకైతే అప్పుడు తీయరు. అప్పుడు తీయకపోయిన తర్వాత ఏమవుద్దంటే, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సుమన్ శెట్టి గారిని తీస్తారు. సుమన్ శెట్టి గారికి ఏ రీజన్ చెప్పి తీస్తారు తెలుసా, మీకు కిందటి వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, సో ఈ వీక్ ఇమ్యూనిటీ మీకు కాకుండా ఇంకెవరికైనా వస్తే బాగుంటుందని సుమన్ శెట్టి గారిని తీస్తారు. అక్కడ వరకు బాగుంది, ఏదో రీజన్ చెప్పైతే తీయొచ్చు. కానీ అదే ఇమ్యూనిటీ తనుజకు కూడా లాస్ట్ వీక్ వచ్చింది కదా, కానీ తనూజని ఎవ్వరూ టచ్ చేయరు. లాస్ట్ 4 వరకు తనుజ ఉంటది అనమాట. సో తనూజని ఒక్కరు కూడా టచ్ చేయకుండా కిందకి తీయరు. ఆ రీజన్ చెప్పి తీయొచ్చు. ఆ రీజన్ చెప్పి తనకు తీయకుండా దివ్యని తీస్తారు. అప్పుడు దివ్య ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఎందుకో తెలుసా, మీరు ఎందుకు వేరే వాళ్ళని టచ్ చేయట్లేదు, వాళ్ళని టచ్ చేస్తే ఫ్రెండ్షిప్స్ పోతాయా, మీ బాండింగ్స్ పోతాయని భయపడుతున్నారా అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అక్కడ దమ్ము శ్రీజాకు కాదు, మీకు దమ్ము లేదా, అంత ధైర్యం లేదా అని దివ్య గారు అయితే అంటారు. దానికి శ్రీజ రియాక్ట్ అవుద్ది. కానీ రియాక్ట్ అయిన పాయింట్స్ కూడా చాలా బాగా రియాక్ట్ అయింది. మీకు ఎందుకు బర్నీ గారు సపోర్ట్ చేయట్లేదా, అందుకే మీ దగ్గర రావట్లేదా అని ఆ విధంగా కూడా దివ్య చెప్పింది, శ్రీజ చెప్పింది. శ్రీజ ఆర్గ్యుమెంట్స్ కూడా కరెక్ట్. కానీ దివ్య చెప్పిన పాయింట్స్ ఏంటంటే, తనుజని ఎవరు ఎందుకు టచ్ చేయట్లేదు, తనుజకు కూడా ఇమ్యూనిటీ వచ్చింది కదా, రీజన్స్ ఉన్నాయి కదా, తీయొచ్చు కదా, మరి ఇదంతా గ్రూపిజమా, సపోర్టింగ్ గేమా, సపోర్టింగ్ గా ఆడుతున్నారనే విధంగా దివ్య అయితే చాలా బాగా అడిగింది. దానికి శ్రీజ వేరే విధంగా ఆన్సర్ ఇచ్చినప్పటికీ అక్కడ దివ్య పాయింట్స్ అనేవి చాలా వ్యాలిడ్ అనమాట. సో దివ్యని కూడా రిమూవ్ చేస్తారు. అంతేకాకుండా ప్రోమోలో చూసినట్టు బర్నీ గారు పవన్ ని కిందకి లాగుతారు, అప్పుడు పవన్ ఏమో బర్నీ గారిని కిందకి లాగుతాడు. అక్కడ ప్రోమోలో చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, బర్నీ గారి కిందకి వచ్చినట్టు ఉంటది. కానీ ఫ్లోరా గారు ఏం చేస్తారంటే డిమాండ్ పవన్ ఇస్తారు. ఈ విధంగా ఏమవుతుందంటే లాస్ట్ 4 మెంబర్స్ అయితే మిగులుతారనమాట. ఎవరంటే యమాన్యులు, తనూజ, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ, వీళ్ళు నలుగురు అయితే ఉంటారు. వీళ్ళ నలుగురులో కెప్టెన్ ఒక పవర్ అయితే ఇస్తారనమాట. మీరు ఎవరిని రిమూవ్ చేయాలి, ఎవరిని చేస్తారంటే మ్యాక్సిమం తనూజని రిమూవ్ చేస్తారని మనకు అప్డేట్ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు వరకు నామినేట్ అయిన ప్రాసెస్ లో ఇంకా నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎవరు నామినేట్ అయ్యారంటే సంజన గారు, ఫ్లోరా గారు, ఇంకెవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారు, డిమాండ్ పవన్ అండ్ తనూజ, వీళ్ళైతే ఇప్పుడు వరకు నామినేట్ అయ్యారు. ఇంకా నామినేషన్ ప్రాసెస్ అవుతుంది. మేబీ ఏమైనా చేంజెస్ ఉంటే నేనే మన ఛానల్లో ఇస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.